అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మన అందరికీ కూడా తెలుసు, ఈ వాటర్ చేర్చడం గురించి, వెరిఫికేషన్ గురించి సర్ అనే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇంటింటికి కూడా బిఎల్ఓలు, అదేవిధంగా పార్టీ ప్రతినిధులైనటువంటి బిఎల్ఏలతోటి కూడా వెళ్ళాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రతి పార్టీ కూడా వాళ్ళ పార్టీ తరపున రిప్రజెంటేటివ్ బిఎల్ఏలని అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నా. ముఖ్యంగా వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు బిఎల్ఓ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, తను 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఆ రెండు కూడా, ఒకటి వాటర్కి, రెండవది బిఎల్ఓ దగ్గర ఉండటానికి. అది కూడా చాలా చోట్ల చూస్తున్నాం, ఒక ఎన్యూమరేషన్ ఫారం ఇస్తున్నారు, రెండోది లేదు కొన్ని గ్రామాల్లో. అంతేకాకుండా అది ఫిలప్ చేయవలసింది కూడా వాటర్ అన్నా ఫిలప్ చేయాలి, లేదంటే బిఎల్ఓ అన్నా కానీ ఫిలప్ చేయాలి. అది కాకుండా కూటమికి సంబంధించిన నాయకులే కొంతమంది వాటిని ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా వాటర్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ని తప్పుగా వాళ్ళే ఫిలప్ చేస్తే తప్పుగా కూడా పెట్టి ఇది ఇన్వాలిడ్ కింద కూడా తీసేయడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ, న్యూట్రల్ పర్సన్స్ కానీ ఉంటే కొంతమందికి వీళ్ళ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కూడా ఇవ్వడం లేదు. అదే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమికి సంబంధించిన వాటర్ కానీ అయితే మాత్రం వాళ్ళకి కరెక్ట్గా ఎన్యూమరేషన్ ఫార్ములు ఇస్తున్నారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చి ఇది ఏదో రకంగా వాళ్ళకి ఇవ్వకుండా, అంటే ఈ 14వ తారీఖుతోటి ఈ టైం అయిపోతుంది, ఈ టైం అయిపోయిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా కూడా వీళ్ళకి ఓటు హక్కు ఉండదు. అంటే ఈ 14 రోజులు ఏదో రకంగా ఈ రకంగా రానున్న 14 రోజులు గడిపేస్తే వాళ్ళకి ఓటు ఉండదు. ఓటు లేకపోతే అపోజిషన్ వాళ్ళకి ఓటు లేకపోతే వాళ్ళకి ఈజీ అని లాస్ట్ టైం చూసాం కదండి. ఈవీఎం ట్యాంపరింగ్ తోటి ఏ రకంగా వాళ్ళు గెలిచారు. అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఓట్లు కానీ లేకుండా ఉంటే వాళ్ళు గెలవడం ఈజీ అన్న ఉద్దేశంతో ఈ రకంగా కుతంత్రాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. దయచేసి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి ఇప్పటికీ కూడా బిఎల్ఓలు రాకపోతే తప్పనిసరిగా మనకు సంబంధించిన, మన పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ఉన్నారు, లేదంటే ఆ గ్రామంలో ఉంటే నాయకులు ఉన్నారు, మాకు ఇంకా ఫార్మ్ రాలేదని అడిగి వెంటనే మీరు అది పూర్తి చేయకపోతే మీ ఓటు హక్కుని కోల్పోతారు. దీనివల్ల 2 ప్రధానమైన నష్టాలు ఉన్నాయి. ఈ ఓటు మనం చేర్చుకోకపోతే రేపొద్దున వచ్చే ఎలక్షన్లో పంచాయతీ అవనండి, అదేవిధంగా ఎంపీటీసీ అవనండి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అవనండి, ఓటు హక్కు లేకుండా మీరు మిగిలిపోతారు. ఎందుకంటే మీలో చాలామంది అనుకోవచ్చు, మనం కొత్తగా జాయిన్ చేయడం లేదు కదా ఓటుని, గతంలోనే గత 5-6 సార్ల నుంచి మనం ఓట్లు వేస్తాం, మన ఓటు ఎక్కడికి పోద్దులే, మన నివాసం కూడా ఇక్కడే ఉంది కదా అని మీరు ఏమన్నా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీ పవిత్రమైన ఓటు మాత్రం మీరు కోల్పోతారని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వీళ్ళు చేసే ఈ కుతంత్రాలతోటి, కూటమి ప్రభుత్వం చేసే కుతంత్రాలు, వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషను సిన్సియర్గా చేద్దామనుకున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు మన ఓట్లను లేకుండా చేస్తే నష్టపోయేది మాత్రం మీరు, మేము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఈ ఓటు హక్కు, పవిత్రమైన ఓటు హక్కు కోల్పోవడమే కాకుండా ఇంకొక విషయం కూడా ఇందులో ఉంది. మనందరికీ కూడా తెలుసు, చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది పెన్షన్లు తీసివేయడం జరిగింది. వీళ్ళు ఈ గ్రామంలో లేరు, ఇక్కడ లేరు, ఆ ఇంట్లో లేరు అని కూడా సుమారు 6-7 లక్షల మంది ప్రజలకి పెన్షన్ తీసివేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున కానీ మీకు ఓటు హక్కు కానీ లేకపోతే, ఓటు కానీ నమోదు కాకపోతే చంద్రబాబు నాయుడు సంగతి తెలుసు. ఏ రకంగా జిత్తులు మారి విధంగా కుయ్యక్తులు పన్నుతూ
ఏ రకంగా కటింగ్లు చేయాలి ఈ సంక్షేమ పథకాలు అన్నది తెలుసు. రేపొద్దుట రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు తొలగించేస్తారు. ఓటు హక్కు లేదు కాబట్టి, అంటే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి ఓటు లేదు కాబట్టి వాళ్ళ అనర్హులని మీ రేషన్ కార్డులు తీసేస్తారు. వచ్చే పెన్షన్ కానీ మిగతా సంక్షేమ పథకాలు కూడా లేకుండా చేస్తారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తమ ఓటుని మరి కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సమయం ఇంకా వచ్చే నెల అంటే జూలై 14 వరకునే టైం ఉంది కాబట్టి ఈ లోపులోనే మీరందరూ కూడా మరి నమోదు కార్యక్రమంలో మరి పాల్గొని మీ ఓటు హక్కుని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా పోకుండా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.